హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలానే ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. యునైటెడ్ కింగ్డమ్ లోని లండన్ లో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఐఓడి నుంచి ఆమెకు డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ప్రదానం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ లో ఆమె చూపిన విశిష్ట నాయకత్వం అలానే సామాజిక సేవకు గాను ఈ అవార్డు లభించింది. అవార్డు లభించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, లోకేష్లతో పాటు నారా వారి కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి అత్యంత అరుదైన 2 ముఖ్యమైన గౌరవాలు అందుకున్నారు. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 లండన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమెను విశిష్ట వ్యక్తిగా గుర్తించి ప్రతిష్టాత్మక ఫెలోషిప్ అందించింది. అలానే ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్కు లభించిన గోల్డెన్ పికాక్ అవార్డును కూడా ఆమె స్వీకరించారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్లో ఆమె సమర్థవంతమైన నిర్వహణ మరియు పారదర్శక పాలనకు నిదర్శనం. అనంతరం ఐఓడి అవార్డుల ప్రదాన కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తాము అందిస్తున్న విస్తృత సేవలను వివరించారు. సమాజంలో అందరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే ట్రస్ట్ యొక్క ప్రధాన ఆశయమని ఆమె పేర్కొన్నారు. అందుకే అట్టడుగున ఉన్నవారు కూడా గౌరవంతో జీవించేందుకు అవసరమైన అంశాల్లో వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. వారికి కూడా సమాన స్థాయి వచ్చేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ అనేక ముఖ్యమైన రంగాలపై దృష్టి సాధించిందని స్పష్టం చేశారు. ట్రస్ట్ తరపున సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్స్ అలానే మొబైల్ హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. వాటి ద్వారా నిరుపేదలకు, గ్రామ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. అలానే ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమాలు కూడా ట్రస్ట్ చేయబడుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా వొకేషనల్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ సేవలను అందిస్తుంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సహాయం అందించి వారి జీవితం సాధారణ స్థాయికి వచ్చేంత వరకు చేయూత అందిస్తుంది. నారా భువనేశ్వరికి అరుదైన గౌరవం లభించడంతో చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.